సార్, చాలామంది సక్సెస్ వెంటే పరిగెడుతూ ఉంటారు. సక్సెస్ ఈజ్ మేజర్ కోర్ వాళ్ళకి. చాలామంది కాదు, ఎవ్రీవన్ సక్సెస్ చూడాలి అనే కోరికతోనే ఉంటారు. ఆ సక్సెస్ వెంట పరిగెడుతూ ఉంటారు. ఈ సక్సెస్ అనేది సమ్‌టైమ్స్ బిలీఫ్ సిస్టమ్ మీద ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది. మన నమ్మకం, మన ఎదుగుదల ఆర్ మనం అచీవ్‌మెంట్స్ అనేవి ఈ బిలీఫ్ సిస్టమ్ ఎలా కంట్రోల్ చేస్తుంది? ఎలా దానిని గ్రో చేస్తుంది? మాధురి గారు కరెక్ట్ మీరు చెప్పింది. సక్సెస్ యొక్క ఇంపాక్ట్ బిలీఫ్ సిస్టమ్స్ మీద ఉంటుంది, బిలీఫ్ సిస్టమ్స్ యొక్క ఇంపాక్ట్ సక్సెస్ మీద ఉంటుంది. ఫస్ట్ థింగ్, అందరూ సక్సెస్ కోరుకుంటారు, ఎవరు సక్సెస్ కావాలని కోరుకోరు. దేంట్లో అయినా సరే మీరు మీరు మీ లోపల ఒక బుక్ ఉంది, ఒక బుక్ రాయాలనుకుంటారు. బుక్ రాసి రిలీజ్ చేస్తే మీరు సక్సెస్, మీకు అది ఒక సక్సెస్. మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ బాగుంటే చాలు, మీ పిల్లలు అనుకున్న చదువులు చదవగలిగితే చాలు, ఒక తండ్రిగా తల్లిగా అది మీకు సక్సెస్. ఇలా సక్సెస్ కూడా రకరకాలు. మీరు ఒక సేల్స్ పర్సన్ అండి, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలిగితే అది మీకు సక్సెస్. మీరు అనుకున్న రెవెన్యూ జనరేట్ చేయగలిగితే అది మీకు సక్సెస్. కానీ బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీఆర్ నాట్ సక్సెస్ మషీన్స్. వీఆర్ నాట్ సక్సెస్ మషీన్స్. సక్సెస్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్. ఓకే, మనం సక్సెస్ ప్రొడ్యూస్ చేసే మషీన్స్ కాదండి, మనం రిజల్ట్ ప్రొడ్యూస్ చేయగలం. ఆ రిజల్ట్ సక్సెస్ కాదా అనేది మళ్ళీ మీరే డిసైడ్ చేయాలి.